హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ద హరి వ్లాగ్స్. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కూడా. ఫస్ట్ వీడియో కదండీ! కొంచెం నర్వస్‌గా, టెన్షన్‌గా కూడా ఉంది. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సారీ. అండ్ ఈ వీడియోలో 2 మినిట్స్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేస్తా. ఎక్కువ టైం కూడా తీసుకోనండి. త్వరగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా పేరు హరిప్రసాద్. నేను ఒంగోలులో ఉంటున్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఒంగోలు వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టుడే వ్లాగ్ ఏంటంటే, ఈరోజు ఫ్రెండ్స్‌తో కలిసి కొత్తపట్నం బీచ్‌కి వెళ్తున్నాం గాయ్స్. ఒంగోలు వాళ్ళకి అండ్ చుట్టుపక్కన ఉన్న ఊరు వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. తెలియని వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, చివరిలోనే తెలుస్తుంది మీకే ప్రకృతి చేసిన అందాలు ఏంటో అని. ఇక మనం స్టార్ట్ అవుదాం గాయ్స్. కొత్తపట్నం బీచ్ ఒంగోలు రెవెన్యూ డివిజనల్లోని కొత్తపట్నం మండలంలో ఉంది. ఒంగోలు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక స్థలం ఇది. స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. స్వచ్ఛమైన నీలిరంగు సముద్ర జలాలు, చల్లని గాలి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు వేల సంఖ్యలో సముద్ర స్నానాలు చేసేందుకు స్థానికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఒక చిన్న వ్యాయామంతో కూడిన గ్రామం కొత్తపట్నం. ఇది ఒంగోలు రెవెన్యూ విభాగంలో కొత్తపట్నం మండలంలో ఉంది. ఒంగోలులోని ప్రధాన ఆకర్షణల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి. నగరం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం స్థానిక ప్రజలు మరియు పర్యాటకులకు వినోదాన్ని, సముద్రంతో కూడిన స్పష్టమైన నీలిరంగు జలాలు, సుదీర్ఘమైన గాలులు, సున్నితమైన గాలులు మీతో నవ్విస్తూ ఉంటాయి. ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంది, కానీ కార్తీక పౌర్ణమి పండుగ కోసం స్థానికులు వేలాది మంది చేరుకున్నప్పుడు బీచ్ రద్దీగా ఉంటుంది. ఒంగోలు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపట్నానికి సాధారణ బస్సు సేవలు ఉన్నాయండి ఇక్కడ.
అమ్మోరు తల్లి జై జై దుర్గా అమ్మలగన్న అమ్మవే శక్తివే అమ్మలగన్న అమ్మవే శక్తివే జై జై దుర్గా 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 జై జై భవాని జై జై భవాని జై జై భవాని చెప్పాను కదా గాయ్స్ వీడియోని చివరకు చూస్తే మీకే తెలుస్తుంది అని. అది ఇదే. ఒకసారి చూడండి గాయ్స్ క్లైమేట్ ఎంత బాగుందో అసలు. ఏదో పెయింటింగ్ వేసినట్టుగా ఉంది నాకైతే చూస్తూ ఉంటే. చాలా బాగుంది అసలు. ఈ విజువల్స్‌ని కలెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అనిపియొచ్చు ఫ్రెండ్స్ వీడియోస్ తీయటం అంత పెద్ద కష్టమా అని. ఇప్పుడైతే కష్టమే ఫ్రెండ్స్. ముందు ముందైతే ఈజీగా ఉండొచ్చు. ఫస్ట్ వీడియో కదా! కొంచెం అట్లా.
హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బెల్ to stay updated on my latest videos. Let's get started on this journey together. Thanks for watching. See you in the next video. If you like to me suggest any specific changes or additions, please mention below in the comment section.